హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజైతే అంతా డస్టింగ్ చేస్తున్నానండి. మొత్తము శుభ్రంగా సోఫాలు అన్ని డస్టింగ్ చేసేసుకుంటున్నాను. మనకి పండగలు దగ్గరకు వస్తున్నాయి కదా, అందుకని ఎక్కువ డీప్ క్లీనింగ్, అన్ని చోట్ల ఎక్కువ డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నానండి. రోజు కూడా డస్టింగ్ చేస్తాము. సోఫాస్ అన్ని ఇంకా ఎక్కువ కూడా డస్టింగ్ చేస్తాను. మనకి ఇంట్లో ఆడవాళ్ళకి మార్నింగ్ లేచినప్పటి నుంచి మనకంటే ఏదో ఒక పని ఉంటుందండి. శుభ్రంగా పెట్టుకోకుంటే ఇల్లు నీట్గా ఉండదు, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంటది. ఇలాగా సోఫాలన్నీ డస్టింగ్ చేసేస్తానండి. ప్రతిరోజు లేవగానే మార్నింగ్ ఫస్ట్ ఈ పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ అలాగే మనము కార్పెట్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ బ్రష్ ఉంది కదండి, ఇది కార్పెట్ కోసమే తెచ్చుకున్నానండి. బ్రష్ ఇది మనకి చాటా బ్రష్ కలిపి 2 సెట్ వస్తాయండి. లేదంటే సింగిల్ బ్రష్ కూడా వస్తుంది. కార్పెట్కి అయితే బాగా యూజ్ అవుతుందండి. బాగా మనకి అంత ఎక్కడెక్కడ డస్ట్ మీదల్లో వచ్చేస్తుంది. ఇది కార్పెట్కి బాగా యూజ్ అవుతుందండి. మనం డైలీ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే పెట్టలేం కదా, దీంతో అయితే డస్టింగ్ బాగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే బయటికి వెళ్ళి బూజు కొట్టేసుకొని వస్తానండి. చూడండి, మొత్తం మనకి ఏదైనా హెయిర్ ఉన్నా అంతా మనకి నీట్గా వచ్చేస్తుంది. శ్రావణ మాసం వస్తుంది కదండి, ఇల్లంతా దులిపేస్తున్నాను. బూజు లోపల బయట. ఇప్పుడు ఫస్ట్ బయటకు వచ్చారండి క్లీన్ చేయనిగా. ఇప్పుడైతే ఇక్కడ వాల్స్ మీద అంతా కొట్టేస్తున్నాను. మన దగ్గర ఏదైనా బేగాన్ కానీ నాకు 99 కానీ ఏదైనా ఉంటది కదా, ఇలాగ చీపురు మీద వేసేసుకొని మొత్తం ఇలా కొట్టేస్తే ఈ ఘాటికి మనకి పురుగులు వస్తాయి కదండి, అవి సాల పురుగులు, అవి తొందరగా రావన్నమాట. ఇలాగ స్ప్రే చేసేసుకుంటాను. ఇది వచ్చేసి నాకు 99. ఇది లిజర్ట్స్ బల్లులకి బాగా పనిచేస్తుందండి. బల్లులు అయితే బాగా చచ్చిపోతాయి. మనం ఆర్గానిక్ పరంగా కూడా మనం కొన్ని చిట్కాలు యూజ్ చేయొచ్చు బల్లులకి. కానీ ఇది కూడా బాగా పనిచేస్తుంది, ఇమీడియట్ గా పనిచేస్తుంది బొద్దింకలకి, బల్లులకి. ఇదైతే నాకు 99 బాగా పనిచేస్తుందండి. ఇంతకుముందు స్మెల్ ఘాటుగా ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసి మనకి మీడియం ఫ్లేవర్ తో ఇచ్చారు. ఇలాగ స్ప్రే కొట్టేసేసుకొని మొత్తము ఇల్లంతా బూజు కొట్టేస్తానండి. పూజ ఉంది కదండి, వరలక్ష్మి పూజ, అందుకని మొత్తం ఇల్లంతా శుభ్రం చేస్తున్నాను. ఆల్రెడీ కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ అయిపోయిందండి, కానీ ఆ వీడియో పోస్ట్ చేయలేదు. కొద్దిగా పని వల్ల నేనైతే వీడియో తెలియదు. నెక్స్ట్ టైం ఈసారి కిచెన్ డీప్ క్లీనింగ్ కూడా వీడియో తీస్తానండి. ఇలాగా మన స్ప్రే చేసుకునే మూలాన మనకి బూజు అంటూ తొందరగా పడదండి. చిన్న చిన్న పురుగులు ఉంటే మనకి ఇమీడియట్ గా చచ్చిపోతాయి అన్నమాట. తర్వాత కూడా మనకి బూజు పట్టనిక టైం పడుతుంది. ఆ ఘాటుకి అన్ని కూడా వెళ్ళిపోతాయండి పురుగులు. ఇది వచ్చేసి నాకు ఫెమిలియర్ ఏరియా అండి. ఇక్కడ కుకింగ్ వీడియోస్ చేస్తుంటాను కదా, నాన్ వెజ్ ఐటమ్స్. ఇక్కడ టేబుల్ వేసుకున్నాను కదా, ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఏరియా అండి. ఇష్టం, కానీ ఈ మధ్య కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా, కుక్ చేసేకి వీలు అవ్వట్లేదు. మొత్తం అంతా క్లీన్ చేస్తున్నానండి. రోడ్ కదా, బూజు అయితే చాలా ఎక్కువగా ఉంది. నేను ఒక్కదానే క్లీన్ చెయ్యనండి, నేను మా హెల్పరు ఇద్దరం కలిసి క్లీన్ చేసుకుంటాము. బయటికంతా ఈ బూజు పరక తీసుకుంటానండి. మనకి బ్రష్ ఎక్కువ ఉంటది కదండి, ఇది రఫ్ గా మనకి బూజు కొట్టేకి వీలవుతుంది. ఇంత ముందంటే మనం చీపుర్లు కట్టేసే వాళ్ళమే లాగా స్టిక్ తీసుకొని, కానీ చీపురు కంటే ఇది బాగా యూస్ఫుల్ అండి. మనకి స్టిక్ కూడా ఎక్స్టెండ్ బాగా అవుతుంది. ఈ స్టిక్ కూడా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పడము, మొత్తం అంట లాగేస్తే బ్రేక్ అవుతుందండి. కొద్దిగా పెట్టేసుకొని మనం ఈ స్టిక్ ని టైట్ చేసుకోవాలండి. అప్పుడు స్టిక్ అంటూ తొందరగా విరగదు, లేకుంటే త్వరగా ఇరిగిపోతుంది స్టిక్. దీన్ని కూడా కొద్దిగా నాకు 99 స్ప్రే చేస్తున్నానండి. ఇలా స్ప్రే చేసే మూలాన మనకి సాల పురుగులు బూజు అంటూ తొందరగా రావండి. ఏదైనా సాల పురుగు ఉన్నా కూడా మనకి తొందరగా చచ్చిపోతుంది. ఆ కొద్దిగా హైట్ ఉంటది కదండి, ఇలాగ పెద్ద పెద్ద బూజు పరుగులు అయితే బాగా యూజ్ అవుతాయి. మొత్తం అంతా శుభ్రం చేసేస్తున్నానండి బయట.
టైం అయితే పడుతుందండి. నేను మా హెల్పర్ ఇద్దరం క్లీన్ చేసినా కూడా 1 అవర్ పైన పడుతుందండి. మొత్తం క్లీన్ చేసుకుంటాము 3 months కోసారన్నా, లేదంటే 1 month కోసారన్నా. బూజు ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేస్తాము. ఇప్పుడు శ్రావణ మాసం కదా, తప్పకుండా అయితే ఇల్లు మొత్తం ఎక్కడ దుమ్ము లేకుండా చూసుకుంటానండి. కార్నర్స్ కి పోతాడండి, యూస్ చేస్తా. రోడ్డు కదండి, బూజు అయితే బాగా పట్టేస్తారు అసలు. లేకుంటే ఏ ఇల్లు అయినా ఒక 6 months కి 1 year కి ఎంత కొత్త ఇల్లు అయినా కూడా సరే పాడైతుంది. మన పెద్దవాళ్ళు ఎంత ఇష్టంగా మనం ఉండే కోసం అని కట్టిస్తారండి. ఈ ఇల్లు అయితే మా మామగారు కట్టించారు, తనకి ఎంతో ఇష్టము, అందుకని నేను ఎక్కువ కేర్ తీసుకుంటాను. బయట అయితే అంత బూజు అయిపోయింది కదండి, ఇప్పుడు లోపల బూజు కొట్టేస్తున్నాను. ఈ మాపు బాగా పనిచేస్తుందండి, వాల్స్ మొత్తానికి బాగా క్లియర్ అవుతుంది. దీనికి కూడా బ్రేగాన్ స్ప్రే కొట్టేసినానండి. బ్రేగాన్ స్ప్రే తప్పకుండా కొడతాను, ఎందుకంటే మనకి ఏదన్నా పురుగులు ఉన్న సాల పురుగులు అలాంటివి అన్ని చచ్చిపోతాయండి. శ్రావణ మాసం అయితే బాగా డీప్ క్లీన్ చేస్తానండి. దసరాకి, ఉగాదికి, శ్రావణ మాసానికి పూజలు, వ్రతాలు అన్నీ ఉంటాయి కదండి, డీప్ క్లీనింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది మాప్ బాగా యూజ్ అవుతుందండి, అసలు డస్ట్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. అలాగే డైనింగ్ టేబుల్ కూడా నైట్ ఒకసారి అంతా క్లీన్ చేస్తానండి, డిన్నర్ అయినాక. మళ్ళీ మార్నింగ్ లేవగానే కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. నైట్ అంతా వెట్ మాప్ పెట్టేసి క్లీన్ చేసినానండి. ఇంకా మార్నింగ్ లేచి జస్ట్ అలాగే ఏదైనా డస్ట్ ఉంటుంది కదా, మొత్తం క్లీన్ చేసుకేసుకుంటాను. లోపల బయట బూజులన్నీ అయిపోయినాయండి, డస్టింగ్ అయిపోయింది ఇల్లంతా. ఇదండి ఇవాళ నా వ్లాగ్. ఇంకా స్నానం చేసి యాజ్ యూజువల్గా పూజ, టిఫను అన్నీ రెడీ చేసుకోవాలండి. మీ సపోర్ట్ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్ చేయగలుగుతున్నాను. మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని. ఇది వచ్చేసి ఈ పింగాణిదండి, ఇది ప్లేట్ శిల్పారామంలో కొన్నాను. చాలా బాగుంటుందండి అసలు. ఫ్రూట్స్ పెట్టుకోనిక బాగా యూజ్ అవుతుంది, అసలు క్లీన్ చేసుకోనిక కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే ఇది వచ్చేసి ఐకియాలో కొన్నానండి. కొన్ని కూడా 3 to 4 years అయిందండి. అసలు పెద్ద డస్ట్ కూడా ఏం పట్టదండి, అసలు రోజు క్లీన్ చేసుకుంటుంటాను కదా, నీట్గా కూడా ఉందండి. అసలు నేను ఎక్కువ వాష్ కూడా చేయను, అయినా కూడా నీట్గా ఉందండి. జస్ట్ డస్టింగ్ చేసేస్తుంటాను డైలీ. Thank you for watching my video.